హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మాఘపురాణము 19వ రోజు. మరి చక్కగా మాఘ నియమాలు, మాఘమాస నియమాలు, మరి దానాలు, ధ్యానాలు, మరి స్నానాలు కదా మాస్టర్స్. అవన్నీ చేయకపోయినా పుస్తక పఠనం చేసిన ఆ పుణ్యభాగ్యం లభిస్తుంది అని చెప్పారు. మరి ఈరోజు వ్రతాదులు చేయదగిన ప్రధాన తీర్థములు. మునీంద్రులారా, మాఘమాసములో మార్కండేయుడు ఏ ఏ తీర్థములలో స్నానములు చేసెనో, ఏ ఏ దానాలు సల్పెనో, ఏ ఏ దేవతలను ఆరాధించెనో మనమన్నీ తెలుసుకొని సర్వమానవులు అట్లనే చేస్తే ఇహపరములకు వాళ్ళు చాలా హాయిగా జీవిస్తారు అని చెప్తున్నారు. మాఘవ్రతము ఆచరించుట ప్రారంభించుటకు స్నానము మొదటిది. పవిత్రములైన నదులందు ఆ వ్రతాదులను ఆచరించిన శ్రేయంబగును. నదులు లేని గ్రామాదులలో చెరువులు, దిగుడు బావులు, కాలువలందైన స్నానాలు చేయవలెను. మాఘమాసము మొదలైన పర్వదినములలో ప్రతి చిన్న జలాశయమునందు పవిత్ర గంగ నిలిచి ఉండునని ఆర్యులు చెప్పారు. పడమర నుండి తూర్పునకు పారడి ప్రవాహములను నదులు అంటారు. మాఘమాస వ్రతమే కొద్ది జలాశయమున అంటే కొద్దిగా ఉన్న దాంట్లో కూడా నెరపినను మన ఫలప్రదములే కానీ ఎక్కడైనా కానీ మనము చేయొచ్చు అని అదే ఫలము వస్తుంది అని చెప్తున్నారు. ఒకటి ప్రయాగ. ఇందు స్నానము చేసిన వారు పుణ్యవంతులగుట నిశ్చయము. వారిని మానవులేగాక దివ్యలోకములందు ఉండువారు సైతము గోచరించెదరు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా అక్కడ ఉన్నవాడు కూడా కనిపిస్తారంట. శాస్త్రపురాణము ముందుగా ప్రాముఖ్యమైనదని తెలుపుచున్నవి. నైమిషారణ్యము రెండవది. సత్రయాగాది క్రతువులు ఆచరించిన ఆ ప్రదేశము చాలా ముఖ్యమైనది, యోగ్యమైనది. అక్కడ మహాత్ములు నివసిస్తూ ఉంటారు. ఈ క్షేత్రము నిమి చక్రవర్తికి ఉదాహరణంగా చెప్తారనమాట. మూడవది శమంతక పరిచకము. దివ్యులు ఇందు స్నానము చేయుదురు. ఇచ్చట మునిగిన వారికి భూలోకమున కలుగు కష్టనష్టములు, నిష్ఠూరములు, విఘ్నాలు అంటే ఏదైనా పనులు చేయాలంటే ఆటంకాలు, విఘ్నాలు ఉండవు. నాలుగవది కురుక్షేత్రము. ఆబాల వృద్ధులకు తెలిసిన మహాభారత సంగ్రామమునకు ఇది నెలవు. అంటే ఇక్కడే జరిగింది కురుక్షేత్ర యుద్ధం. ద్వాపరయుగమున భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, విదుర, కృపాచార్యుడు, కర్ణుడు, సుయోధనుడు అందరి ఇటలనే కైవల్యము నొందిరి. ఇందు 3.5 కోట్ల తీర్థములుండుటచే దీన్ని భూతల స్వర్గమని శ్రీకృష్ణ పరమాత్మయే చెప్పారు. మానవులు స్వయంకృతాపరాధ దోషముల నుండి విడివడుటకు ఇందు స్నానము ఆచరించవలెను. ఐదవది గంగ. ఇచ్చట కాశీపురము జగత్ ప్రఖ్యాతము. ఈ క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేతుడైన కాశీ విశ్వనాథుడు. గంగ మహాపవిత్ర జలం. పాపులను పవిత్రులను చేయుటలో ఇచ్చట మణికర్ణికా ఘట్టములు మిగుల ప్రశస్తమైనవి. 6 అవంతి. మాఘమాస వ్రతమును ఈ దివ్యస్థలమున నెరవేర్పిన పుణ్యమూర్తులకు ఆ పరమేశ్వరుడు సమస్త దోషములను బాపి మోక్షము ప్రసాదించును. 7వది అయోధ్య. సూర్యవంశపు రాజులైన రఘువు, మాందాత, దిలీపువు, హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు మొదలైన వారందరూ ఈ నగరమునే వాళ్ళ జన్మభూమి. ఇందు ఇక్కడ చాలా ముఖ్యమైన మహనీయమైన నది ఏది అంటే సరయూ నది ప్రవహించుటయేగాక ముక్తిని కూడా పొందారు. ఇచ్చట పితృతర్పణములు వదిలినచో 22 తరముల పితృదేవతలు దైవానుగ్రహమున స్వర్గవాసులు అవుతారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. 8వది మధువనం. ఇచ్చట జలములలో మాఘస్నాన వ్రతమును జరిపిన వారికి ఇహపరములు లభించుట ఖచ్చితము. 9వది యమునా నది. సూర్యదేవుని పుత్రిక ఆ రూపమున ప్రవహించుచున్నది. యమధర్మరాజు ఈమెకు సోదరుడు. శ్రీకృష్ణునకు ఆత్మీయమైన నల్లని నీటితో ప్రవహించుచుండెనని పౌరాణికులు వర్ణించారు. ఇచ్చట స్నానములు చేయు వారికి సర్వసంపదనతో వైకుంఠ ప్రాప్తి ఖచ్చితము, నిశ్చయము అని అంటూ ఉన్నారు. ఏది? యమునా నది. నెక్స్ట్ ద్వారక. పాండవ పక్షపాతి అని పేరుగాంచిన శ్రీకృష్ణ పరమాత్మనకు ఈ నగరము నిలయము. పూర్వము జరాసంధుడు అనేక పర్యాయములు శ్రీకృష్ణుని మీదకు దండెత్తిరాగా
కంసవైరి జరాసంధునకు భయపడి ప్రాణరక్షణార్థము పారిపోయినప్పుడు శ్రీ విశ్వకర్మ భగవానుని ప్రార్థింపగా ఆ శిల్పాచార్యుడు ద్వారకాపురము నిర్మించి కృష్ణునకు ఇచ్చెననియు తర్వాత కృష్ణుడెటలనో ఆ జరాసంధుని చంపెననియు పురాణములు ఉద్ఘాటించుచున్నవి. మాఘమాస వ్రతమును ఈ ప్రాంతమునందు పురాణోక్తముగా చేసిన వారికి పితృతర్పణములిచ్చువారికి సర్వ సౌఖ్యములు కొంగు బంగారాలు అవుతాయి. 11వది మాయావతి. ఈ ప్రదేశమున మలప్రహారిణి అనబడు పారుచున్నది. ఆ ప్రవాహమున స్నానవ్రతములు చేసిన వారి వారి పాపముల నుండి విముక్తి నొందుతారు. ప్రహరిణి నామము ఈ నదికి సార్థకము. 12వది సరస్వతీ నది. ఇందు మునుగుచు ఇచట మాఘమాస వ్రత దానములు చేసిన వారికి సరస్వతీదేవి అనుగ్రహము ఇహపరములు లభించును. 13వది గంగ, కాశీ. పవిత్రమైన ఈ నదిలో స్నానము చేసి మాఘమాసమున సల్లాపు నువ్వులు దానము చేసిన వారికి పితృదేవతలందరూ సంతృప్తి చెందుటయే కాక సర్వసుఖములను అనుభవింతురు. 14వది కంచి. లక్ష్మీనారాయణులు ఈ కంచి యందు నివసించి ఉన్నారు. భూలోకమున ఈ క్షేత్రమును సత్యవ్రత క్షేత్రమని చెప్పుకొందురు. వ్రతనియమములు తప్పకనిచ్చట స్నానములు చేసిన వారికి కోటి విధముల శుభములు ప్రాప్తించును. కావుననే అచటి దేవాలయమునకు పుణ్యకోటి అనియు నామముతో పిలుస్తూ ఉన్నారు. 15వది త్రయంబకం. గోమతీ నది ఉద్భవించిన క్షేత్ర ద్వారమగుటచే ఇది ఎంతో పవిత్ర స్థలం. ఇందు మాఘమాస వ్రత స్నానములు వనరించిన ముల్లోకముల వారికి కూడా ముక్తి లభించుట సత్యము. 16వది గౌతమి. ఈ నదికి ఉత్తరముగానున్న గౌతముని అహల్య సహితముగా నివసించిన ప్రదేశముననే కోటిపల్లి క్షేత్రమని దీనికి పేరు. దీనినే శ్రీ రాజరాజేశ్వరి సోమలింగేశ్వర క్షేత్రమనియు సిద్ధ జనార్దన నిలయమనియు నామాంతరములు ఎన్నో పేర్లున్నాయి. ఈ ప్రదేశమున ఫలవృక్ష శాఖకు కాళ్ళు తగిలించి తలక్రిందుగా వ్రాలిన శుక్రముని భూమిపై మంటలు వేయించి అగ్నికణములను ఆహారముగా తినుచు తపము ఆచరించి శివానుగ్రహమును పొంది మృత సంజీవిని విద్య నెరంగించెను. అతను తల కిందికి పైన కాళ్ళు చేసి అగ్నికళాన్ని ఆహారంగా తీసుకుని ఘోర తపస్సు చేశాడు. మృత్యు సంజీవని విద్యను తెలుసుకున్నాడు. పిదప మార్కండేయుడు అకాల మృత్యువును జయించినదియు ఇచ్చటనే కావున ఒక పర్యాయము ఈ క్షేత్రమున మాఘస్నాన వ్రతములు చేసినను వారికి వరుసగా 7 జన్మముల దోషములు హరించును. 17వది దక్షవాటిక. ఈ ప్రదేశముననే ద్రాక్షారామము అని అందురు. దక్ష ప్రజాపతి క్రతువు వనరించినది ఇచటనే. ఇచటనే సప్త గోదావరి నామాంకిత తటాకము కలదు. ఆ చెరువున మునిగిన ఒక దినమంతయు ఉపవాసం చేసి అందున్న మాణిక్యాంబ భీమేశ్వరులను దర్శించు వారికి ఇహపరములు పితృరుణములు మరి చక్కగా ఇహపరముల అవన్నీ తీరుతాయి అని చెప్తూ ఉన్నారు. 18 మురమళ్ళు. పూర్వం కాలాత్మకాద్రి ఇందుండెనని ప్రతీతి. ఇచ్చట వీరభద్ర నామమున భద్రకాళీయుక్తముగా వీరభద్రస్వామి వెలసియున్నాడు. గోదావరిలో మునిగి స్నానవ్రతములు చేసిన ఉభయలోక సౌఖ్యములు సిద్ధించును. మరియు శంకరుడు కాలకూటము మ్రింగిన చోటుయను ఇదియే కావున నీలకంఠమను పేరున కూడా ఈ క్షేత్రమును పేరొందుచున్నది. 19వది పాదగయా క్షేత్రము. దీనినే పిఠాపురి అంటారు. ఏలా నదీ క్షేత్రమనియు పిలుస్తారు. ఇందు శివుడు కుక్కుట రూపమున నిలిచినందున ఇందు స్నానాదులు చేయువారికి పునర్జన్మము ఉండదు. 20వది పంపానది. కాలాత్మయను పర్వతము ఈ నదికి దక్షిణమున ఉన్నది. పంపయను పట్టణము కూడా ఇచటనే కలదు. పంపానదిలో మాఘమాసమున స్నానాదులు సలిపిన వారికి శివ సాయుధ్యము తప్పక లభించును. 21వది ప్రభాసము. ఇది పంపానది సమీపమునందే ఉన్నది. లోక కళ్యాణమునకై శంకరుడు ఇందు లింగరూపము దాల్చిన ఇతిహాసంలో చెబుతూ ఉన్నారు. పూర్వం పంచభూతాదులకు
ముందు సతువునందు ఇచ్ఛాశక్తి ఉద్భవించినది. అప్పుడు దిశలు అన్నీయు శూన్యములుగా నుండి సృష్టికి మూలమైన అహం జనించినది. అటులే విష్ణువు నుండి బ్రహ్మ, రుద్రుడు 5 ముఖములతో పుట్టిరి. వారు ఇరువురు నొకరినొకరు చూచుకొనిరి. వారిలో శంకరుడు, ప్రపంచమున నాకే 5 ముఖములు ఉన్నవి, నీవు ఎవరవు అని అనగా, ఆ బ్రహ్మ, నేనొక్కడినే 5 ముఖములు గలవాడను అని పలికెను. చివరకు వారిరువురు ఘోరముగా పోరాడిరి. వారిలో శివుడు తన ఎడమ చేతి చిటికిన వ్రేలి గోటితో బ్రహ్మ 5వ తలను త్రుంచివేయగా అతడు అప్పటి నుండి చతుర్ముఖుడు అయ్యను. అంటే బ్రహ్మ శివుడు కొట్లాడితే ఒక తల తెగిపోయింది. అప్పటి నుంచి బ్రహ్మకు 4 తలలు అని చెప్తున్నారు. పిదప బ్రహ్మహత్యా పాతకమున రుద్రుడు ఆ బ్రహ్మకపాలమును చేత పట్టుకొని 3 లోకములు తిరుగుచుండా ఒకప్పుడు ద్వారకావనమున భిక్షాటనము చేయవలసి వచ్చినది. ఆ సమయమున శివుని సౌందర్యము చూచి భార్యయగు వక్రశీల కామభావమును పొంది వానిని వెంబడించినది. మిగిలిన మునికాంతలందరూ శివుని మోహించి యొడలెరుగక వాని వెంట పరిగెడుచుండిరి. ఆ కారణమున మునులందరూ రోషంబు నొంది శంకరుని పురుషాంగము తెగియుండ మరము పుడుగాక అని శపించిరి. అట్లు భంగమై పాతాళమునందు భూమి మీద దళాంగుల ప్రమాణముగా నిలిచినది. మునులను బూడిద చేయగల శక్తి గల వాడయ్య పరమేశ్వరుడు దయామయుడై ఆ మునులకే మేలు చేశాడు. తాను ఆ లింగమునందనే లీనమై దశాంతమునకు ప్రాకి 14 భువనములందు వ్యాపించెను. అటు తర్వాత బ్రహ్మ, విష్ణువు, రోమపాదుడు, సురులు, యోగులు సమసములైన వారు ఆ తేజోమయ లింగమును సేవింపగా మహాదేవుడు వారికి దర్శనము ఇచ్చి, భక్తులారా, నేను మర్త్యలోకమున లింగాకృతిగానే ఉండి నన్ను సేవించిన వారికి చతుర్విధ పురుషార్థములను ఇచ్చెదను అని పలికెను. మరియు బ్రహ్మను లోక కళ్యాణముగా యజ్ఞ యాగ క్రతువులు క్రమముగా జరుపుటకు నన్ను పూజింపుము. విష్ణుదేవ, ధర్మపాలనము చేయు క్షత్రియుల పాలించుటకు నీవు నన్ను అర్థింపుము. ఫ్రెండ్స్, మరి ఇంతవరకు కథాశ్రవణం చేశాము. కథాశ్రవణం చేస్తే మాఘమాస నియమాలను ఆచరించిన పుణ్యం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అని చెప్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మరి చక్కగా ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి సుఖ స్థిరాసనంలో కూర్చోండి కింద, లేకపోతే పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. కళ్ళకద్దాలుంటే పక్కన కళ్ళు 2 సుతారంగా మూసుకోండి. కళ్ళకద్దాలుంటే పక్కన పెట్టేయండి. సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఉంటే మనం చక్కగా మరి ఎటువంటి ఆలోచన లేని ఆలోచనారహిత స్థితికి చేరుకుంటాము. అదే ధ్యాన స్థితి, అదే మరి చక్కగా యోగ స్థితి, ఆత్మస్థితి, ముక్తికి మార్గం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.